పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన కొన్ని విషయాలు అర్థం కావడానికి ఈ లోకంలో కొన్ని వస్తువులు పోలుస్తాడు. ఇప్పుడు పరలోకంలో బంగారం ఉంటుందని చెప్తాను చాలాసార్లు. పరలోకంలో బంగారం ఉంటుందని చెప్తున్నాను కాబట్టి అప్పుడు మీరు ఏమనుకుంటారు? కేడిఎం 916 బంగారమే కదండి అది అంటారేమో. ఈ 916 బంగారం, కేడిఎం బంగారం, ఈ బంగారం కాదు. పరలోకంలో ఉన్న ఉన్నతమైన మనిషి ఊహకు అందన ఆ అందాన్ని వర్ణించడానికి మాత్రము భూలోకంలో ఉన్న బంగారాన్ని పోల్చుకున్నాడు దేవుడు. నరకంలో అగ్ని ఉందంటండి. ఇప్పుడు మరి నరకంలో అగ్ని ఉంటే మన శరీరాలు ఇక్కడే కాలిపోతున్నాయి కదా, లేకపోతే మన శరీరాలు ఇక్కడే భూమిలోనే కలిసిపోతున్నాయి కదా. నరకంలో ఉన్న అగ్ని దేని కలుగుతుంది? ఆత్మను కాల్చే అగ్ని అది. ఇప్పుడు మనం చూసే అగ్ని ఏ అగ్నిది? ఈ అగ్ని ఆత్మను కాల్చగలదా? కాల్చలేదు. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది, ఆత్మను అగ్ని కాల్చలేదు, ఆత్మను నీరు తడపజాలదు అంటాడు. ఆత్మని అగ్ని కాల్చలేదు నిజమే, ఆత్మను నీరు తడపజాలదు. మరి అంత ఉన్నతమైన ఆత్మని ఎలా రక్షించుకోవాలో చెప్పాలి కదా ఆయన. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, ఆత్మ నిజమే, ఆత్మను అగ్ని కాల్చలేదు, ఆత్మని నీరు తడపజాలదు, ఆత్మకి నాశనం లేదు. ఆత్మని మరి అగ్ని కాల్చలేనప్పుడు నరకంలో అగ్ని ఏం చేయగలదు? అప్పుడు ఆ అగ్ని ఈ అగ్ని కాదు, ఆత్మను కూడా కాల్చివేసే కెపాసిటీ ఉన్న పదార్థం ఏదో అక్కడ ఉంది. మనకు అర్థం కావడానికి అగ్ని అన్నాడు దాన్ని. అంటే ఈ అగ్ని అని కాదు, అది